అమ్మాయిలు ఏదైనా కొనుక్కుంటే చూపిస్తూ మురిసిపోతారు కదా. కొత్త ఇయర్ రింగ్స్ అంట ప్రసన్నవి. కొత్త డ్రెస్ కూడా కొనుక్కుంది, కానీ అప్సెట్ గా ఉంది. డ్రెస్ చాలా బాగుంది, కలర్ బాగుంది, క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా చాలా బాగుంది, కానీ నీ నెక్ డీప్ గా ఉందని బాధపడుతుంది. మరి ఎందుకంత బాధ, రిటర్న్ చేయొచ్చు కదా అంటే బాగుంది కదా ఏదో ఒకటి చేసి సెట్ చేస్తాలే అని చెప్పేసి ఆల్టరేషన్ కి ఇచ్చింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి తన ఇయర్ రింగ్ చూపిస్తూ మురిసిపోతుంది. ఎప్పుడు తీరుతుందో ఈ ముచ్చట. అండ్ కట్ చేస్తే ఒళ్ళు ఉంచకుండా పని చేయాలంటే వేడే. వాడు సోఫాలో ఉండే పిల్లతో ఆడుతుంటే కింద పడింది. ఎలా తీస్తున్నట్టు చూడండి. ఈసారి నేనే పడేసా కావాలని. సేమ్ రిపీట్. స్కూల్లో కూడా టీచర్ 1 2 3 4 రాపిస్తుంటే వాడు ఐటా చూస్తుంటే సి హియర్ అంటే వాడు వెళ్ళి చైర్ లో కూర్చున్నాడు. వాడికి సి హియర్ కాదు సిట్ హియర్ అన్నట్టు వినిపించినట్టుంది. వీడి బద్ధకానికి నేనే ఓపిక తెచ్చుకోవాలి. అందుకే నేను కూడా జిమ్ లో జాయిన్ అయ్యాను. జిమ్ లో ఒక్కొక్కరు ఫిట్నెస్ చూస్తుంటే మత్తిపోతుంది. 15, 20, 30 కేజీలు డంబులు లేపుతున్నారు. నేనేమో 2.5 లేపుతున్నాను. లాభం లేదు. మనం కూడా గట్టిగా వర్కౌట్ చేయాలి, డైట్ కూడా చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ప్రసన్న వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ వస్తుంటే లడ్డూలు తెప్పించుకుంది. ఊరికి పల్లెందుకు కొరుకుతా అదే పళ్ళతో లడ్డూలు కోరుకొని చెప్పేసి ఇచ్చింది. ఏ మాటకా మాట లడ్డూలు అయితే అదిరిపోయండి. జిమ్ లో ఎక్విప్మెంట్ విహాన్ గాడికి బాగా నచ్చినట్టుంది. చాలరా ఇంకా అన్నా సరే చేస్తూనే ఉన్నాడు. ఏంటబ్బా ఇంత ఇంట్రెస్ట్ అని ఆలోచిస్తే మాల్కి వెళ్ళినప్పుడు ఎస్కలేటర్స్ ఎక్కి పైకి వెళ్తే ఫుడ్ కోర్ట్ వస్తుంది కదా, అలానే ఇక్కడ కూడా వస్తుంది అని చెప్పేసి ఎక్కుతూనే ఉన్నాడు. ఒరే చాలరా వెళ్దాం పదరా అని చెప్పేసి తీసుకెళ్లాను. ఇంకా లాభం లేదు, పర్సనల్ ట్రైనర్ విహాన్ ఉండాలని చెప్పేసి జిమ్ లో ఒక ట్రైనర్ అయితే హైర్ చేసుకున్నాను. దూల తీరిపోతుంది నా కొడుక్కి. బాగా వంగ పెట్టేస్తున్నాడు ట్రైనర్. గట్టిగా కసరత్తు చేశాడు ఈ రోజు అయితే, అలసిపోయాడు. అండ్ ప్రసన్నలో ఉండే చైల్డ్ బయటకు వచ్చేసింది. నేను కూడా జిమ్ జాయిన్ అయితే నాకు జిమ్ వేర్ కొని వాడికి అట్లనే షూస్ కొని అని చెప్పేసి అనింది. మేము మాల్కి వెళ్ళాము, మీరు ఇంకా వేరే షార్ట్కి వెళ్ళే ముందు గట్టిగా లైక్ చేసి వెళ్ళొచ్చు కదా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.